మెంతుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తు వాడా నీకు స్తోత్రం. వేదనను కటాక్షించి వారిని శత్రువుల ఎచ్చుకు అప్పగింపని వాడా నీకు స్తోత్రం. ఖైదీల ప్రాణమును రక్షించుటకే అతని కుడిపక్షన నిలిచిన వాడా నీకు స్తోత్రం. సొంత పట్ల నుండి దైవకు దైత్రులకు న్యాయం తీర్చేవాడు నీకు స్తోత్రం. తండ్రి లేని వారికి పెద్దగా ఉన్నవాడా నీకు స్తోత్రం. దైవము కటాక్షించడానికి న్యాయస్థానంలో నుంచి స్వస్థపరచువాడా ఆదరించి స్వస్థపరచువాడా నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. తండ్రి లేని వారికి సహాయకుడా రైతుల ప్రార్థన మార్గం నీకు స్తోత్రం. పరదేశం కాపాడువాడా తండ్రి లేని వారిని మన కుటుంబాలను ఆదరించువాడా నీకు స్తోత్రం. ఏకాంగుల సంసారంలో చేయవాడా నీకు స్తోత్రం. జ్ఞానపదం చేత దేవునికి సదుపాయం కలిగించేవాడా నీకు స్తోత్రం. తన సేవకుని బట్టి సంతాపం ఉన్నవాడా నీకు స్తోత్రం. తన సేవకుని ప్రేమను చూసి ఆనందించి వాడానికి స్తోత్రం. నీ సేవకుని మాట రుజుపరచువాడా నీకు స్తోత్రం. సేవకులు అన్ని జ్వాలగా చేయవాడానికి స్తోత్రం. సేవకుల ప్రాణాలను విమోచించి వాడానికి స్తోత్రం. నీ సేవకుని మీద నీ ముఖాన్ని ప్రకాశింపచేవాడానికి స్తోత్రం. నడకను స్థిరపరిచి కావుతాం చూసి ఆనందించి వాడానికి స్తోత్రం. మేలపడిను చేపట్టుకుని లేవనెత్తు వాడానికి స్తోత్రం. హృదయాలను అంతరిద్రాలను పరిశీలించే నీతిగా దేవానికి స్తోత్రం. యథార్థ హృదయాలను రక్షించి దేవానికి స్తోత్రం. నీతిమంతులను పరిశీలించి వాడానికి స్తోత్రం. నీతిమంతుల సంతానం పక్షులు వాడానికి స్తోత్రం. ఆలకించి వారి శ్రమలన్నింటిలో నుంచి నీతిమంతులకు అన్ని ఆపదలో నీతిమంతులన్నిటిని కాపాడి ఒకటైన వెళ్ళిపోకుండా చూసుకున్న వాడానికి స్తోత్రం. నీతిమంతులు విలువని వాడానికి స్తోత్రం. నీతిమంతుల సంతానం రక్షణ కాపాడు వాడానికి స్తోత్రం. నీతిమంతుల సంరక్షకుడానికి స్తోత్రం. శరీరం గుర్తించిన వాడానికి స్తోత్రం. నీతిమంతులు అన్నదానికి సగం వాడానికి స్తోత్రం. విషయంలో దేవాన్ని మీరు దేవదాన్ని చేయడానికి నీతిమంతులు ప్రేమించి వాడానికి స్తోత్రం. వస్తువులు కనుక చిగురు పెట్టి కారం కలిసి మంచిగా ఉండేటప్పుడు సహాయం చేయడానికి స్తోత్రం. ధైర్యమైన నాతో కూడా ఉన్నవాడానికి స్తోత్రం. యథార్థంగా ప్రవర్తించి వారికి మేలు చేయవాడానికి స్తోత్రం. దేవుని లేవనెత్తి వాడానికి స్తోత్రం. దేవుని రక్షణతో అలంకరించి వాడానికి స్తోత్రం. దేవుని నడిపించి మార్గం నేర్పి వాడానికి స్తోత్రం. నీ మార్గం గురించి పాపులకు ఉపయోగించి వాడానికి స్తోత్రం. భక్తులకు వారిని భయభక్తులు గలవానికి నిబంధన తెలియచేవాడానికి స్తోత్రం. భక్తుల విడవక ఎనటానికి కాపాడువాడానికి స్తోత్రం. నీ ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనం చదివించడానికి స్తోత్రం. స్తోత్రం. పరిశుద్ధ దూతల మిక్కులు ఏకరుడానికి స్తోత్రం. చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడా నీ స్తోత్రం. పెరుగులు చెరువులు చేత నిత్యం కొనియాడబడేవాడానికి స్తోత్రం. నా తల ఎత్తువానిగా ఉన్నవాడానికి స్తోత్రం. గొడిపోతు పొంగొని నా కన్ను పైకెత్తువాడానికి ఎత్తైన స్థలం మీద నన్ను తెచ్చిన వాడానికి స్తోత్రం. నాకు ఆధారంగా ఉన్నవాడానికి స్తోత్రం. ఆపత్కాలను దాన్ని ఆడుతున్న వాడానికి స్తోత్రం. చీకటి నాకు వెలుగుగా చేయవాడానికి నా విజ్ఞాపన దాన్ని ఆలోచించడానికి నా రోదన విలువడానికి స్తోత్రం. నా కన్నీళ్ళు నీ గుడ్డిలో ఉంచుకోవడానికి స్తోత్రం. కన్నీళ్ళు విడవకుండా నా కొండలు తప్పించుకోవడానికి జారి పడకుండా నా పాదం తప్పించుకోవడానికి స్తోత్రం. అడుగుని స్థిరపరిచి వాడానికి స్తోత్రం. నా పాదం వల్ల నుంచి విడిపించడానికి స్తోత్రం. నా కాళ్ళు చిన్ని కాళ్ళు వల్ల చేయవాడానికి నా పాదాలకు చోటు విషయాలపరిచి వాడానికి స్తోత్రం. నా శత్రువుల చేతిలో నన్ను రక్షించుకోవడానికి విశాల స్థలంలో తోడుకుని వచ్చిన వాడానికి స్తోత్రం. శత్రువులు నన్ను చెరపట్టనీయకుండా విశాల స్థలం నెరవేర్చిన వాడానికి ఇరుకు నుండి నేను మొరపెట్టగా విశాల స్థలంలో నాకు ఉత్తరం ఇచ్చిన వాడానికి నీకు స్తోత్రం. ఆమెదాలన్నింటిలో ఉండి నన్ను విడిపించిన వాడానికి స్తోత్రం. నన్ను రక్షించి వాడానికి స్తోత్రం. కోటగల పట్టణంలో వాడానికి స్తోత్రం. నా చేతులకు యుద్ధం నేర్చుకోవడానికి స్తోత్రం. నా చేతులకు యుద్ధంలో నా వేళకు పోరాటం నేర్చుకోవడానికి స్తోత్రం.
ఖడ్గం నుండి నీ సేవకుని రక్షించేవాడానికి నీ స్తోత్రం, ఎదుగుదల నా కొనసాగడానికి స్తోత్రం. నా శత్రువులు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలిగి చేస్తే నా ప్రాణం విమోచించి వాడానికి స్తోత్రం. నా మీదకి లేచి వారిని నాకు సాక్షి వేయడానికి స్తోత్రం. నాకు బలము ధరించేవాడానికి స్తోత్రం. నాకు బలము కలగనిపించేవాడానికి స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించినాను కనుక విడుదల ఎల్ల ప్రతిష్ఠించడానికి కలిగించిన వాడానికి స్తోత్రం. నన్ను గొప్ప చేసిన శాస్త్రానికి స్తోత్రం. అందుకు నన్ను అధికారిగా చేసిన వాడానికి స్తోత్రం. జనులు నాకు విమర్శించడానికి సమూహంలో పడకుండా నన్ను విడిపించేవాడానికి వాసులు నన్ను గుడారం దాచివాడిని గుడారంలో దాచివాడానికి నిమిత్తం ప్రచురణను చేయడానికి స్తోత్రం. ఆ శక్తి చేయడం వారి మీదకి రక్షించడానికి స్తోత్రం. నా కొరకు పొడిచి ఉన్న వారికి సంభవించిన దాన్ని నాకు చూపించడానికి స్తోత్రం. అవునమ్మా 600 పాదానికి స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదానికి స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన గృహాన్ని బట్టి పాదానికి స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదానికి స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదానికి స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన ఆయుష్ను బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన కాపుదలను బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఏసీఎం ఇచ్చిన సేవను బట్టి ఉద్యోగాన్ని బట్టి లేదా వ్యాపారాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాలను బట్టి పాదాలకు స్తోత్రములు. దేవుడు చేసిన ఆత్మీయ మేలులను బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తోత్రులు. ఏసీఎం ఇచ్చిన కృపను బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన విశ్వాసం బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన రక్షణ బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన బైబిల్ని బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన తలాంతులు బట్టి పాదాలకు స్తోత్రములు. ఏసీఎం ఇచ్చిన కృపావరులను బట్టి పాదాలకి స్తోత్రములు. ప్రేయర్వాస్ కుటుంబంపై, నా కుటుంబంపై, నా ప్రేయర్వాస్ కుటుంబంపై, ప్రసాద్పై, ప్రసాద్ వాళ్ళ కుటుంబంపై ఈ దినం ఒక సాతాను ప్రణాళికలు యేసుక్రీస్తు నామములో కొట్టివేయించున్నాను. ఈ దినం నా కుటుంబంపై, నా ప్రేయర్వాస్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై యాక్సిడెంట్లు చే దురాత్మ అధికారం యేసుక్రీస్తు నామములో కొట్టివేయించున్నాను. వేటకాని ఉరి, నాశనకరమైన తెగులు, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకటిలో సంచరించే తెగులు, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నం అంతా పాడు చే రోగం యేసుక్రీస్తు నామంలో కొట్టివేయించున్నాను. సింహములు, నాగపాములు, పద్మ సింహములు, భుజంగములు, పాములు, తేళ్లు వాటి అధికారంలో యేసుక్రీస్తు నామంలో కొట్టివేయించున్నాను. అపాయము, తెగులు, మరణము, శోధన, కీడు, పగటి వేళ ఎండ దెబ్బ, రాత్రి వేళ వెన్నెల దెబ్బ యేసుక్రీస్తు నామంలో కొట్టివేయించున్నాను. కృంగుదల, నిరాశ, అవిశ్వాసము, దిగులు, బాధ, భయము, వేదన, తొందరపాటు మొదలగు సాతాను తంత్రం యేసుక్రీస్తు నామంలో కొట్టివేయించున్నాను. నిద్రలో, కళ్ళలో సాతాను విత్తన కార్యాలు నా జీవితంలో, నా ప్రేయర్వాస్ కుటుంబ జీవితంలో, నా కుటుంబం జీవితంలో, ప్రసాద్ కుటుంబ జీవితంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబ జీవితాలు పనిచేయకుండా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయించున్నాను. పవిత్రాత్మ, వ్యభిచార ఆత్మ, జారత్వ ఆత్మ, యజ్బేల ఆత్మ, ఢిల్లీల ఆత్మ, బబులోను వేష ఆత్మ మరియు సాతాను దూతల అధికారం యేసుక్రీస్తు నామంలో కొట్టివేయించున్నాను. ఆకాశ దురాత్మ, పక్షుల దురాత్మ, భూమృగాల దురాత్మ, జలచలముల అధికారము నా ప్రాణాత్మ దేహముల పైన, నా ప్రేయర్వాస్ కుటుంబ ప్రాణాత్మ దేహముల పైన, నా కుటుంబం పైన, ప్రసాద్ కుటుంబం పైన, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం పైన యేసుక్రీస్తు నామంలో కొట్టివేయించున్నాను. క్యాన్సరేషన్స్ అయిపోయిన కన్ఫెషన్స్ అండి. ఈ దినం పుస్తకం చుట్టూలో నా కుటుంబం గురించి, నా ప్రేయర్వాస్ కుటుంబం గురించి, ప్రసాద్ కుటుంబం గురించి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం గురించి వ్రాయబడిన దేవుని ప్రణాళికలు యేసుక్రీస్తు నామంలో నెరవేరును గాక. ఆమేన్. పరిశుద్ధత, ప్రార్థన, వాక్యదానము, వాక్యం అనుసరించుట ఈ దినం అంతా యేసుక్రీస్తు నామంలో నేను, నా ప్రేయర్వాస్ కుటుంబంలో, నా కుటుంబము, ప్రసాద్ కుటుంబం, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం కలిగి ఉందాము గాక. ఆమేన్. దేవుని భయము, దేవుని ఆత్మలు,
నాపై, నా ప్రేరవస్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై ఈ దినమంతి యేసుక్రీస్తు నామములో నిలిచి ఉండను గాక. ఆమేన్. దేవుని చిత్తమును ఈ దినమంతి యేసుక్రీస్తు నామములో నేను, నా ప్రేరవస్ కుటుంబంలో, నా కుటుంబం, ప్రసాద్ కుటుంబము, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం చేయదము గాక. ఆమేన్. దర్శనంలో కళలో ఈ దినం ప్రభు నన్ను దర్శించను గాక. నన్ను, ప్రేరవస్ కుటుంబములను, ప్రసాద్ కుటుంబమును, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం దర్శించను గాక. ఆమేన్. ఆత్మవరంలో, ఆత్మ ఫలంలో ఈ దినము నాలో నుండి, నా ప్రేరవస్ కుటుంబంలో నుండి, ప్రసాద్ కుటుంబంలో నుండి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నుండి యేసుక్రీస్తు నామములు ప్రత్యక్షపరచబడును గాక. ఆమేన్. నా మనసు, నా ప్రేరవస్ కుటుంబం మనసులు, నా కుటుంబ మనసులు, ప్రసాద్ కుటుంబ మనసులు, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబ మనసులో, హృదయము, ఆత్మ, దేహము ఈ దినమంతి పరిశుద్ధాత్మ స్వాధీనం నడిపించబడును గాక. ఆమేన్. నా ఆలోచనలు, నా ప్రేరవస్ కుటుంబ ఆలోచనలు, నా కుటుంబ ఆలోచనలు, ప్రసాద్ ఆలోచనలు, ప్రసాద్ తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశలు, ఆవేశాలు, ఊహలు, తెలివి, నిర్ణయాలు స్వచిత్తము దేవుని వాక్యం చేత నడిపించబడును గాక. ఆమేన్. సర్వాంగ కవచములు ధరించి సాతాను తంత్రములను ఈ దినం యేసుక్రీస్తు నామములో జయించదము గాక. ఆమేన్. నా సాక్ష్యము, నా ప్రేరవస్ కుటుంబ సాక్ష్యములు, ప్రసాద్ కుటుంబ సాక్ష్యం, ప్రసాద్ తల్లిదండ్రుల సాక్ష్యము క్రీస్తు సువార్త ఒకరికైనా ప్రకటించే కృప ఈ దినము పొందుదము గాక. ఆమేన్. దేవుని వెలుగు, జీవము, రాజ్యము, మహిమ, బలము ఈ దినమంతి నాపై, దేవుని వెలుగు, జీవము, రాజ్యము, మహిమ, బలము ఈ దినమంతి నాపై, నా ప్రేరవస్ కుటుంబములపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై పనిచేయను గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అక్షయత మరణం అసాధ్యము, దైవిక కాపుదల ప్రమాదాల అసాధ్యము, దైవిక వనరుల పేదరికం అసాధ్యము, దైవిక ఆరోగ్యం రోగం అసాధ్యము, దైవిక నడిపింపు తప్పిదముల అసాధ్యము, ప్రభు శరీర రక్తం మిగిలిన అసాధ్యం. ఆమేన్. పరలోకంలో ఎలాగ జరుగుతుందో నాలోను, నా ప్రేరవస్ కుటుంబంలోను, నా కుటుంబంలోను, ప్రసాద్ కుటుంబంలోను, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో అలాగే జరుగును కాక. పరలోకంలో ఎలాగ జరుగుతున్నదో నా కుటుంబంలో పెద్దను కాక. ఆమేన్. 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 లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం నా కుటుంబం, నా ప్రేరవస్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. 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 సంత చదువమ్మా. ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నా దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నన్ను హెచ్చించు. నేను నా దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నా మీద చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం నుండి కొన్ని మాటలు చదువుకుని నీకు వెలుగు వచ్చి లేమో మహిమ నీ మీద చూడు, భూమిని చీకటి కమ్ముచున్నది, కటికి చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నది, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చినరు, రాజులు నీ ఉదయ కంటికి హల్లెలూయా. ఎందుకు నీకు వెలుగు వచ్చి అన్నది ఏమో తేజరీలము. భక్తులు చక్కని పాట కూడా రాశారు. తేజపరచిన నా యేసయ్యా. క్రైస్తవుడు నిద్ర లేకపోతే, ఎందుకంటే లేచేది అతను ప్రార్థించాలి, ప్రకటించాలి. అతను ప్రార్థించినందుకు ప్రభు కార్యం చేస్తాడు, అతడు ప్రకటించినందుకు కూడా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం లేచినప్పుడు ఆయనకు ఆనందం, ఆయనకి సంతోషం. నా భక్తులు అని దేవుడు అన్నాడు. తన భక్తులు అంటే ఆకలి కొననీడంట. తన భక్తులు శ్రమలో, ఇరుకులు, ఇబ్బందులు ఆయన తోడుగా ఉంటాను అని సెలవించాడు. అయితే మనము లెగిస్తే ఎవరెవరు వస్తారట?
మనమేనా ఎద్దకి నీకు వెలుగు వచ్చినది లేము తేజరెళ్ళము యెహోవా మహిమ నీ మీద ఉదయించి చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది అటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు హల్లెలూయా ఏం ఉదయిస్తుంది యెహోవా మహిమ నీ మీద ఉదయించును ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఆయన మహిమ మనకు కనబడాలంటే మన మీద ఆయన మహిమ ఆయన ఉదయ కాంతి మన మీద ఉండాలంటే మనం భక్తి పరులుగా చేయాలి మోసగాళ్ళగా నిద్రపోతులుగా తిండిపోతులుగా తిరుగుబోతులుగా మాటకారులుగా చేతకాని వారిగా మనం ఉంటే దేవుని మహిమ మన మీద ఉంటుందా దేవుని వెలుగు మన మీద ఉంటుందా ఆయన కృప మన మీద ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి లేచి మనం ఆరాధించే వారిగా ఉండాలి అప్పుడే జనములు నీ ఎద్దుకు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి పరిగెడతారు భక్తుడు ఎలాగుంటాడంటే చల్లని మంచు వలె ఉంటాడట ఎలాగుంటాడంట చందమామ ఏ విధంగా ఉంటే బాగా పౌర్ణమి నాడు ఎలాగుంటుంది చల్లని కాంతిలో ఎంతో ఆహ్లాదకరంగా అందరూ చిన్నప్పుడు ఆడుకున్న వారమే అలా అయితే ఎలాగొస్తారంట నీవు భక్తుడు అయితే అలాగుంటావంట అలాగుంటే అందరూ ఆ వెలుగులో పరుగులు తీసుకుంటూ వస్తారట మనము ప్రార్థన పరులుగా ఉండాలి ఏదో సోదిగాళ్ళలాగా సోదిగత్తులుగా ఏంటి చెప్పింది చెప్పకుండా 5 రోజులు మాట్లాడితే అది ఒక దంపుడు కింద వస్తుంది దాంట్లో ఆస్తి బియ్యము రావు ఒక దంపితే వస్తుంది ఏమీ రాదు చూడండి జనములు ఎలాగొస్తున్నారు యోనా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం యోనా యోనా 1లో దేవుడు అంటున్నాడు నీవు లే అంటున్నాడు దేవుడు యోనా అంటున్నాడు యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాను నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనప్పుడు నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా ఉప్పేకుపోయి తర్షీసునకు పోవు ఓడను చూసి ప్రయాణమునకు కెవ్వు ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి నిలువక ఓడవారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కాడు చూడండి ఈ భక్తుడు ఎక్కడికి వెళ్తున్నాడు ప్రవక్త ఎక్కడికి వెళ్తున్నాడు భక్తులు మార్గం తప్పించి వెళ్ళిపోతున్నారు మాట తప్పించి వెళ్ళిపోతున్నారు వాళ్ళ సొంత మాటలు ఉపయోగించుకుంటూ సొంత మార్గంలో ఎత్తుక్కుంటూ సొంత దారిని వెళ్ళిపోతున్నారు భక్తుడు వెళ్తుంటే యేసయ్య ఏం చేశాడంటే దేవుడికి తెలియదు అనుకుంటున్నారు కదా మనుషుల కన్నులు కప్పొచ్చు కానీ మనము దేవుని కన్ను మనము కప్పలేము హల్లెలూయా హల్లెలూయా దేవుని కన్ను మనం కప్పలేము ఎందుకంటే దేవుడు మనకులాగా నిద్రపోయేవాడు కాదు మనకులాగా సోమరుడు కాదు మనకులాగా ఏంటి వెళ్ళిపోతాడు కాదు మనుషుల్లాగా వ్యసనపరుడు కాదు ఆయన స్వభావంకు తగినట్టుగా ఏది
చేయరు అని తిమోతిలో రాస్తున్నది. హల్లెలూయా. తిమోతిలో రాస్తున్నది. స్వభావము, మనిషిని స్వభావం కొంతవరకే ప్రేమిస్తాం, కొంతవరకే ఆరాధిస్తాం. బాగా ప్రేమ అంటే అసలు విడిపెట్టం, పక్కన అడుగమ్ము. అడు ఏం మనకు సాయం చేయలేదు, ఏందో ఆడు చేసేది అని ఒక పంచబాడి పట్టుకుంటాం. ఇది మనిషిని స్వభావం. మా దేవుని స్వభావం అంటే ఆయనకి ఏది వ్యతిరేకంగా చేయడంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుణ్ణి మనం గుర్తిరిగి దేవుని సన్నిధిలో ఆయన వైపు, ఆయన చేతుల వైపు మనము చూస్తాం, ఖచ్చితంగా మనకు అక్కడి నుంచి సహాయం వస్తుంది. ఆయన మహిమ మన మీదకి వస్తుంది, ఆయన వెలుగు మన మీదకి వస్తుంది. ఎప్పుడైతే దేవుడు మహిమ మన మీదకి వస్తుందో అప్పుడు జనులందరూ మన యొద్దకి వస్తారు. రాజులు కూడా వస్తారంట. రాజులు కూడా వస్తారని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలాగుండాలి? లేచేవారుగా ఉండాలి, ప్రార్థన వీరులుగా ఉండాలి, భక్తి పరులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపతో మనము నడుచుకోవాలి, ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆయన స్వరం విని ఆయన చిత్తం చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఏనా గ్రంథం 2వ అధ్యాయంలో చూసుకుందామండి. అదే ఏనా గ్రంథంలో మీకు అంతా తెలుసు. ఏమైనా మరి దర్శిష్కి వెళ్తుంటే దేవుడు ఏం చేశాడు? చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మత్స్యపు కడుపులో ఏమైనా యెహోవాని ఇలాగ ప్రార్థించను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు పని మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరుళ్ళను నన్ను కప్పుచున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసుకుందునని ప్రమాణము ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయుచున్నది. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? అలా చేయాలి. తప్పిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు, మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి దూరం అయినప్పుడు ఇలాగ ప్రార్థన చేయాలి. ఇలాగ ప్రార్థన చేయాలి. కలిగిన దేవుడు అండి, కనికరం కలిగిన దేవుడు అండి. మనుషులంట మట్టి పురుగులని దేవుడు క్షమిస్తున్నాడంట. ప్రతి క్షణం క్షమిస్తే దేవుడు కనుక ఆయన క్షమించబట్టి మనము ఇలాగ బ్రతుకుచున్నాము. హల్లెలూయా. ఇలాగ బ్రతుకుచున్నాము అంటే కేవలము ఆయన కృప. మనం అన్నం తింటున్నామంటే ఆయన కృప. అందుకని మనము లేచి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన సంతోషం, ఆనందించేవాడుగా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు లేచాడంటే చూడండి, లేచిన దేవుడు ఇంకా అదంతా మనకి తెలిసిందే. 3వ వచనంలో చదువుకుందాము. అంతటా యెహోవాకు 2వ మారు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నేనే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ఎన్నిసార్లు లేపాడండి? హల్లెలూయా. ఎన్నిసార్లు లేపాడు? నేనే పట్టణం వెళ్ళి భయంకరంగా ఉన్నది పాపం, నా కను దృష్టికి నువ్వు వెళ్ళి ప్రకటించే అన్నాడు. ఈ 2వసారి ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు ఇప్పుడు నీకు బయటకు వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్తుంటే దేవుడు ఏం చేశాడు? చేపను పంపించి, అదంతా మనకు తెలిసిన విషయాలే. నాకు టైం అవుతుంది, అందుకని నేను స్పీడ్ వెళ్తున్నాను. ఎప్పుడైతే
ఆ చేపను మింగేసేసింది. చేపకు ఆజ్ఞాపించాడు, ఇదిగో నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. ఎంత ప్రేమిస్తున్నాడండి, ఎంత ప్రేమిస్తున్నాడు. మనకు ప్రేమ లేకపోయినా గాని దేవుడి ధర్మశాస్త్రం అంతట్లో చెప్తున్నాడు, నీ ప్రేమ ఒకరినొకరిని ప్రేమించకండి, నిన్ను పొరుగు వారిని ప్రేమ 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 గలతి మరి 5:13 చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా చెప్తుందట ప్రేమ. ఏం ప్రేమ మనం చూపించం గాని ప్రేమ చూపాడండి ఆయన, ఆమె అని మనం సోది కప్పులు చెప్తాం. మనం ఏ కాడికి నింపుకునే వాళ్ళగానే ఉంటాం గాని ఎదుటి వారికి కొంచెమన్నా కాకి ఒక మెతుకు ఇసిరేసేవారుగా కూడా ఇదిలిచ్చేవారుగా పెద్దల వరకు నేను చెప్పలే సామెతి. వాడి మటుకి కాకి కూడా ఒక మెతుకు ఇంగ్లీష్ కూడా ఇసరదురా బాబు అని అంటారు. అలాగ ఉండేవారుగా మనం ఎక్కడ ఉండొద్దు. అయినా ప్రేమిస్తున్నారు, అలాంటి వారిని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆయన కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. నువ్వు లే ఎప్పుడైతే లేచి మరి ప్రకటన చేశాడో యోనా, వెంటనే ఆ గ్రామం అంతయు, ఆ మహాపట్టణం అంతయు, పిల్లలేమి తల్లులేమి రాజులేమి అందరూ ఉపవాస దినము సాటించుకొని, అయ్యో మనకి దుర్గతి కడుతూ ఉందంటే ఆ ప్రవక్త వచ్చి మాట్లాడినారు. ఆ ప్రవక్త మనకు చెప్పింది మనం చేయకపోతే అగ్ని కురుస్తుందట, అందరు చనిపోతామట అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఏం చేశారు, అన్నపానములు పుచ్చుకోకుండా ప్రార్థన చేశారు. మనం కూడా అలాగే ఆకరించి అన్నపానములు పుచ్చుకోకుండా, పిల్లలేమి తల్లులేమి పశువులేమి నీళ్లు కూడా చెత్త పరకు కూడా తినకుండా, ఒక చుక్క నీరు తాగకుండా పశువులతో కూడా ఉపవాసం ఉన్నప్పుడు గొప్ప రక్షణ విడుదల వచ్చింది. హల్లెలూయా. మనం లేవాలి, లేస్తే పట్టణాలే దేవుని ఎలుగు చూస్తారు, దేవుని మహిమని చూస్తారు. హల్లెలూయా. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు పరిశుద్ధుడి ప్రేమ నమ్మకం నీ ఘనమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, లెమ్ము తేజరిల్లుము, యెహోవా ఎలుగు నీ మీద ఉదయించను, ప్రకాశించుచున్నది. లెమ్ము తేజరిల్లుము, జనములు నీ ఎద్దుకు వచ్చెదరు, యెహోవా మహిమ నీ మీద ఉదయించను అని సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. క్రైస్తవుడు లేవకపోతే యేసయ్యా నీకు వందనాలయ్యా. పట్టణాలే నశించిపోతాయి. అందుకని దేవా ఎంతో ప్రయాసంతో, ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో నా ప్రభా అయా నీ సేవకుని క్షమిస్తున్నావు, ఒకటి బ్రతుకున్నావు నాయన. మా ప్రవర్తన బట్టి మేము ఉన్నాము ఇలాగా నా తండ్రి నాయన. మా ప్రవర్తన బట్టి నా తండ్రి నాయన బ్రతుకుతున్నామంటే అవి ఎప్పుడో చనిపోయేవాళ్ళు. కేవలం బ్రతుకుతాం నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా. అయ్యా నీకే వందనాలు. నీ కృపతో నింపండి, నీ శక్తితో నింపండి అయ్యా, నీ ప్రశ్నతో నింపు అందరినీ నా ప్రభా. మేలుగొలుపుతున్న తల్లిని ముఖ్యంగా దీవించి ఆశీర్వదించండి. కరుణాకటాక్షం మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఉదయ కాలం నా తండ్రి దేవా, నీ బిడ్డలు నా తండ్రి నాయనందరూ లేచిన వారందరూ మీరు దీవించి ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి ప్రభా. యోనా వలె బ్రతిమలాడించుకునే వారుగా ఉండని ఎద్దనైనా. ఎంత భక్తుడైనా తండ్రి నాయన అయా దారి తప్పిపోతున్నాడయ్యా. ఎంత భక్తుడైనా గానీ నా తండ్రి దేవా అయ్యా ఎదుటి వాడిని ప్రేమించే మనసు లేకుండా బ్రతుకుతున్నారు ప్రభా. దేవానికి వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నీ మహిమని ఇచ్చావు కానీ ఒక్కళ్ళు కూడా మా ఎద్దుకు రావటం లేదు నాయన. అయ్యా నీకే వందన. ఎద్దులుగా ఉండని ఎద్దు నాయన, భక్తిహీనులుగా ఉండని ఎద్దయ్యా. అయా మేము నా తండ్రి నాయన అయా పరిశుద్ధులు గొప్పవారిమి, భక్తులు బిషప్పులమి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కానీ ప్రభా నాయన అయ్యా ఇంకా నా ప్రభా అయ్యా నీకే వందన. ప్రేమ లేని వారుగా అయ్యా మమ్మల్ని ఉండనియద్దు నాయన. అయ్యా నీ కృపతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ వెలుగుతో నింపు నాయన, నీ ఆత్మతో నింపు, నీ మహిమతో నింపు నాన్న. అయ్యా క్షమించండి మా పాప దోషములు క్షమించి అయ్యా ఇదిగో నా తండ్రి యోనాని ఏ విధంగా క్షమించి మళ్ళీ నా ప్రభా నాయన అయ్యా తన ప్రార్థన ఆలకించిన దేవుడు అయ్యా. చేప విన్నది నాయ నీ మాట అయ్యా, గాడిది విన్నది నీ మాట, కాకులు వింటున్నాయి నీ మాటలు అయ్యా. ఇదిగో నా తండ్రి ఏబు గ్రంథంలో మరి నా తండ్రి జంతువులు, ఆకాశ పక్షులు కూడా నీ భూమి సమస్త సృష్టి వివరిస్తుంది దేవుడు యెహోవా అని సెలవిస్తుంది. కానీ మనుషుడు మట్టికి నా ప్రభా దేవుని ఎరిగి అంగీకరించి తింటూ తాగుతూ
అయ్యా కాలక్షేపం చేస్తున్నాను ప్రభు, అటు ఇటు తిరిగేవారుగా ఉండాం గాని ప్రభా నీకే నేను పాదాలు అయ్యా మోపిన ప్రభు నీ పాద సన్నిధిలో మోకరించి నేను స్తుతించి ప్రార్థించేవారుగా నాయన అనేక మంది అయ్యా నశించిపోతున్న వారి భారము కలిగి, ఆత్మల భారం కలిగి అయ్యా ఉండలేకపోతున్న దయతో క్షమించి నీ ఆత్మతో అభిషేకంతో నింపండి నాయన. ఒక్కసారి నీ కృపతో నింపండి ప్రభా, నీ కరుణ వాత్సల్యతో నింపండి ప్రభా. తండ్రి దేవానికి వందన సరిచేయండి ప్రభా, మమ్మల్ని సరిచేయండి ప్రభా. అయ్యా నా విధంగా సరిచేసి అయ్యా దర్శించి వెళ్ళేటప్పుడు నా ప్రభా అయ్యా నా శాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగానే అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి పట్టణంలో ఓడరేవులోకి వచ్చి కక్కినప్పుడు నా దుమ్ము దులుపుకొని కడుక్కొని నా సొంత తండ్రి నీకు వందనాలయ్యా. నేనే పట్టణం వెళ్ళి ప్రకటన చేశాడు తండ్రి. ఎంతో ఎంతో నాయన అయ్యా ఘనంగా అందరు పిల్లల్ని తల్లిని అందరూ ప్రార్థన చేసినారు అయ్యా. పశువులు కూడా అయ్యా నీళ్లు లేవు, నా తండ్రి మేత లేదు. రాజు కూడా నా ప్రభా బూడిదలో కూర్చొని అయ్యా గోనిపట్ట వేసుకొని తండ్రి. అందుకని నా ప్రభా క్రైస్తవుని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారయ్యా, నీ బిడ్డలు ఎంతగానో మీరు నా తండ్రి నీ కృపతో నింపుతున్నారు ఏసయ్యా. నీకు వందనాలు అయ్యా. అలాగే నా ప్రభా నేను ప్రార్థించినప్పుడు కార్యములు జరిగించయ్యా, అద్భుతాలు జరిగించయ్యా. ప్రసాద్ విషయంలో గొప్ప కార్యం జరిగించండి. నీ కరుణా కటాక్షం మెండుగా దయచేయను ఆయన. అయ్యా ప్రజలందరూ నీ యొద్దకు రావాలంటే అయ్యా నీ మహిమ నా తండ్రి నాయన అయ్యా ప్రేజవాసి కుటుంబం మీద ఉంచమని ప్రార్థిస్తాను. ఒక్కొక్కరి మీద కుమ్మరించండి అయ్యా, తల్లి మీద కుమ్మరించండి, మేరీ గారి మీద కుమ్మరించండి. ఆ గ్రామం పట్టబడాలంటే నేనే పట్టణం ఏ విధంగా పట్టబడిందో, నేనే పట్టణంలో ఏ విధంగా ప్రకటన చేశారో తండ్రి నీకే వందనాలయ్యా. అలాగ నా ప్రభా అయ్యా పట్టణం నాయన పుల్లల చెరువని ఆ గ్రామం అంతటిని కదిలించబడాలయ్యా. నీ మహిమను చూడాలయ్యా, నీ ఆత్మతో నింపబడాలయ్యా, నీ అభిషేకంతో నింపబడాలయ్యా. నశించిపోతున్న వారి భారం కలిగి అయ్యా అయ్యా దాసరాండ్రు అందరూ అయ్యా ప్రేయర్లో ఉన్న వారందరినీ నాయన ప్రార్థన చేస్తున్నారు. ప్రతి అవసరత తీర్చండి. ఆ పుల్లల చెరువు విషయం గొప్ప కార్యం జరిగించండి అయ్యా. అయ్యా శృతి విషయం కూడా అద్భుతం జరిగించండి ప్రభా. సుహాసిని విషయం కూడా అద్భుతం జరిగించండి నాయన. ప్రియరాజు కుటుంబం అందరూ నా తండ్రి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. లేచారయ్య జ్ఞాపకం చేసుకుని ఆయన నీ కృపతో నింపండి ప్రభా. నీ కరుణ వాత్సల్యత నింపు నాయన. తిరుగుబాటు చేసిన యోనా నా తండ్రి నాయన సరిచేసి క్షమించి నా ప్రభా మళ్ళీ నేనే పట్టణాన్ని పంపించినట్లుగా మమ్మల్ని కూడా క్షమించి సరిచేసి అయ్యా నీ సన్నిధులు సజీవులుగా నిలబెట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ ఆత్మాభిషేకంతో నా మీద మా మీద ఉంచి నడిపించమని. ఎందరైతే ఇరుకులు ఇబ్బందులుతుంటారో అయ్యా మా దేశం మా రాష్ట్రం నశించిపోతున్న ఆత్మల విషయం భారం కలిగి ప్రార్థించేవారుగా చేసి నడిపించి కృప చూపు సహాయం చేయమని. నీ అభిషేకం మా మీద కుమ్మరించమని, నీ మహిమను మా మీద కుమ్మరించమని, నీ వెలుగును మా మీద కుమ్మరించమని. మమ్మల్ని పాస్టర్లు అనాలంటే నాయన దేవా నీ మహిమతో మేము నింపబడాలయ్యా, నీ వెలుగుతో నింపబడాలి. అప్పుడే కదా రాజులు మనుషులందరూ అధికారులు అందరూ వెలుగులోకి వచ్చేది. నీ అట్టి కృప ధన్యత నా మీద మా మీద అందరి మీద ఉంచి నడిపించి నీ వాడుకోమని, రాకడ పర్యంతరం నిలబెట్టుకో వేసిన ఆమలు మనవలు వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీరు చెప్పిన సందేశం మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేయర్ చేస్తున్నాను.